ఎక్కడో ఏజెన్సీ ఏరియాలో పండే గాంజా కాస్త ఈ రోజు స్కూల్ బ్యాగ్స్ లోకి వచ్చే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. స్కూల్లో పిల్లలు కూడా గాంజా తీసుకునే పరిస్థితులకు వచ్చేసారు. అంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఇందాక సభ్యులు మన వాసు గారు మాట్లాడినప్పుడు గాంజా బ్యాచ్ గురించి కానీ బ్లేడ్ బ్యాచ్ గురించి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏ రోజు కూడా ఒక రివ్యూ తీసుకోకపోవడం, ఒక ఇన్ఫర్మేషన్ కనీసం తెప్పించుకోకపోవడం అధ్యక్ష. దీని పర్యవసానం ఏంటంటే 5 సంవత్సరాలు దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ఈ రోజు ఇంతవరకు రావడం జరిగింది అధ్యక్ష. దీని నేపథ్యంలో ఈ రోజు ఈ గాంజాని ఇమీడియట్ గా మనం అరికట్టాలి అనుకునేటప్పుడు చాలా ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. సిస్టమ్ ని కూడా మనం మళ్ళా రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇంతకు ముందు గాంజాకి సంబంధించి పైనుంచి ఏజెన్సీ నుంచి కిందకు వచ్చే సిచ్యువేషన్ లో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయని నేను వైజాగ్ సిపి గారిని ఒకసారి నేను హోమ్ మినిస్టర్ అయిన వెంటనే మాట్లాడితే కేవలం 2 సీసీ కెమెరాలు ఉన్నాయి, చెక్ పోస్టులు ఉన్నాయి, దాని దగ్గర 2 సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. అంటే చెక్ పోస్టులు కూడా పెట్టుకోలేని పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు మళ్ళా తిరిగి గాంజా నిర్మూలనకి పర్టికులర్ గా ఎక్కడెక్కడైతే ఏరియాస్ నుంచి అయితే మనకి ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ఆ ట్రాన్స్పోర్ట్ అన్ని ఏరియాలలోని కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఏ గాంజా తీసుకునే వ్యక్తి కూడా ఎక్కడ కూడా తప్పించుకోకూడదనే ఉద్దేశంతోనే సర్వేలెన్స్ కింద సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్నాం అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 5 నెలల కాలంలోనే సుమారుగా 25,000 కేజీల గాంజాని ఈ రోజు పట్టుకొని గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే పరిస్థితి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకుని స్వాధీనం చేసుకునే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. మనం జూన్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే 916 మంది మీద ఆల్రెడీ కేసులు నమోదైనవి. మీరు అన్నట్టుగానే ఎక్కువ ఏజెన్సీ ఏరియాలోని చిన్న పిల్లలు దీనికి ఎడిక్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది అధ్యక్ష. ఎడిక్ట్ అవ్వడమే కాదు అధ్యక్ష, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని బేస్ చేసుకుని వాళ్ళని పావుల కింద వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి గాంజా బ్యాచ్ల్లోని గాంజాలు సరఫరా చేసేవారు కానీ గాంజా తీసుకునే వాళ్ళకి కూడా అధ్యక్ష ఈ రోజు ఏదో తీసుకొచ్చాము, జైల్లో పెట్టేసాము, వాళ్ళకి రిమాండ్ తీసేసాము, తర్వాత బెయిల్ బయటకు వచ్చి వాళ్ళు అలా చేసే కన్నా వీళ్ళు చేసిన వెంటనే వీళ్ళ మీద పీడియాక్ట్ పెట్టడమే కాదు అధ్యక్ష, వీళ్ళ ఆస్తులు కూడా జప్తు చేయడానికి వీలైతే వాళ్ళకి ఆస్తి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు కానీ వాళ్ళ దగ్గర ఉన్న రేషన్ కార్డ్స్ కానీ అలాంటివి కూడా సీజ్ చేసే పరిస్థితి కూడా రప్పించాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దాని మీద కూడా ముందుకెళ్తున్నాం. ఇంకా మీరు కడపలో ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది కాబట్టి ఒకసారి మేము కూడా మాట్లాడతాం అధ్యక్ష. అదేవిధంగా డీడిక్షన్ సెంటర్స్ కూడా మాక్సిమం ఎక్కువ పెడుతున్నాం అధ్యక్ష. ఎక్కువ మంది డాక్టర్స్ ని కూడా ఈవెన్ సెంట్రల్ జైల్లోని కూడా డీఅడిక్షన్ సెంటర్లు పెట్టడానికి ఒక ప్రపోజల్ ఉంది అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు అందరూ కూడా చెప్పినట్టుగా ఎక్కడా కూడా గాంజాయికి ఎటువంటి విచ్చలవిడితనం అనేది లేకుండా చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు అధ్యక్ష. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు మేము చేయగలము అని మన గవర్నమెంట్ చేయగలము, గాంజాని అరికట్టగలము అని చెప్పడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే గాంజాకి మేము వచ్చింది ఇమీడియట్ గా దానికి ఒక సెపరేట్ వింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. దగ్గర 469 మందిని స్టాఫ్ అలోకేట్ చేశాం అధ్యక్ష. అదేవిధంగా సుమారుగా దానికి స్పెషల్ గా ఫోర్స్ ఏర్పాటు చేసుకున్నాం, వాళ్ళకి స్పెషల్ గా బడ్జెట్ ఏర్పాటు చేస్తాం. ఎక్కడా కూడా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళతో కాకుండా వాళ్ళు సెపరేట్ గా వాళ్ళకు ఒక అధికారాలు ఇచ్చి సర్వాధికారాలు ఇచ్చి ఈరోజు గాంజాని అరికట్టే పరిస్థితిలో మనం తీసుకొచ్చాం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆ పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజు అప్పటి వరకు ఎక్కడ కూడా ఒక రివ్యూ చేయకపోతే నాకు తెలిసి 5 నెలల కాలంలో దగ్గర 7 సార్లు గంజాయి విషయంలో రివ్యూ చేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన దక్కింది అధ్యక్ష. కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. గాంజాని కానీ బ్లేడ్ బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్ కూడా ఎక్కువగా రాజమండ్రి విజయవాడలోనే ఎక్కువగా ఉంటుంది అధ్యక్ష. దాన్ని కూడా అరికట్టడానికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అంతా సన్నద్ధమైనారు అధ్యక్ష. థ్యాంక్ యూ. సిన్సియర్ గా పోలీసులు కృషి చేస్తే వాళ్ళు పట్టుకోవడం పెద్ద కష్టం కాదమ్మా. సిన్సియారిటీ విషయంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన తాలూకా అంటే ఆయన నాయకత్వంలో లీడర్షిప్ లో ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా పర్ఫెక్ట్ గా వర్క్ చేసుకున్నారు. దానికి నేను సభాముఖంగా ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ లో మార్పు వచ్చింది. ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ రోజు వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళ కర్తవ్యం ఏంటి అన్నది ఈ 5 నెలల్లో తెలిసింది అధ్యక్ష. 5 సంవత్సరాలు మర్చిపోయి ఉండొచ్చు కానీ 5 నెలల్లో గుర్తొచ్చింది, చేస్తున్నారు అధ్యక్ష. మీ అందరూ కూడా సహకరించారు.